వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు ఒక స్కూల్ వ్యవహారంలో ఒక తప్పు జరిగింది. అది తప్పని హైకోర్టు ఆదేశించి, ఆ తప్పుని సరిదిద్దమని చెప్పింది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలా? ఆ తప్పుని సరిచేసి, ఈ ఇదిగో రాజశేఖర రెడ్డి ఇట్టాగా ఒక ముగ్గురు పొట్టగొట్టారు. అప్పుడు ఏంటయ్యంటే జరిగినటువంటి అంశం, వెస్ట్ గోదావరి జిల్లా ఆకివీడి మండలం దుంపగడపలోని ఏకేపీఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కేవీఆర్ శ్రీనివాసు, జి శ్రీనివాసాచార్యులు, వాచ్‌మెన్ నాగరాజును ఉద్యోగం నుండి తొలగిస్తూ 2005 ఫిబ్రవరి 7న ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అదే ఏడాది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. జీతభత్యాలు చెల్లించబడంతో గతంలో న్యాయ పోరాటం చేశామని, దీంతో కనీసం నోటీస్ ఇవ్వకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని చెప్పారు. అంటే ఏంటి? వాళ్ళు యాజిటేషన్ చేసినందుకు వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేశారు. ఉద్యమం చేసింది తెలుగుదేశం హయాం నుంచే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేయాలా? వాళ్ళకి న్యాయం చేయడం మానేసి పీకేశారు. పీకేస్తే దాని మీద వాళ్ళు న్యాయ పోరాటం చేస్తారు. 2023 డిసెంబర్ 14 అంటే జగన్ టైంలో తీర్పు వచ్చింది. ఏమని? వాళ్ళని తిరిగి చేర్చుకోమని. జగన్ చేయలే. ఎందుకు మరి వాళ్ళ నాన్న టైంలోది అన్నటువంటి ఉద్దేశంతో అనుకుంటా. 2024 ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్, ప్రాంతీయ సమితి సంచాలకులు అప్పీల్కి వెళ్ళాలని నిర్ణయించారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక. ఇప్పుడు హైకోర్టు తీవ్రంగా మందలించి ఉద్యోగం నుంచి తొలగించడం అనే పెద్ద శిక్ష ఎందుకు వేయాలి? వాళ్ళకి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా చేర్చుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఉన్నారు కాబట్టి, జస్టిస్ హరిహరనాథ్ శర్మ గారు ఉన్నారు కాబట్టి ఓ న్యాయం జరిగింది. నిజాయితీగా ఆలోచించారు కాబట్టి. కానీ తప్పుని సరిచేయాల్సి, రాజశేఖర రెడ్డి తప్పుని ఎత్తి చూపెట్టి సరిచేయాల్సిన వాళ్ళు, వీళ్ళు ఆ తప్పుని కాపాడుకు రావాల్సిన ఆలోచన ఏంటో అర్థం కాల.